ఏ సుశీల సుశీల ఏంటి? ఒకసారి లేరా. కిచెన్ లో పని చేస్తున్నా నేను. పెద్దలు ఏం చెప్పారంటే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు. ఒక్క నిమిషం వస్తున్నా. మనకి గృహప్రవేశం ఫోటోలు వచ్చాయి అక్కడ ఫేస్బుక్ లో 12 years ago ఆన్ దిస్ డే అని చెప్పి 12 క్రితం ఫోటోలు. ఎంత బాగున్నావు చూడు. మన తలుపు ఎంటీ తలుపు, అప్పుడు ఏం లేదు, అప్పుడు ఇంట్లో ఖాళీ ఇల్లు. అవునవును, రేపే కదా మంది. రేపే 12 సంవత్సరాలు నిండిపోయింది. ఇది నీది నాది ఫోటో చూడు, ఎంత బాగుందో అసలు. అప్పుడుది చూడండి, నేను అప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు ఇలా ఉన్నాను, కానీ మీ జుట్టు మొత్తం పోయింది. మరి బాధ్యతలు వచ్చినప్పుడు జుట్టు కూడా పోతుంది. మీదగా బాధ్యతలు వచ్చాయి కదా. వాళ్ళ పిల్లలు చూడు ఎంత బాగున్నారు. అప్పుడు ఇద్దరు ఫోటోలు తీసుకుని వస్తున్నారు లోపల, దేవుడి ఫోటోలు తీసుకుని. పెద్ద అయిపోయారు పిల్లలు ఇద్దరు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. వీడేమో ఉద్యోగం మొదలెట్టాడు, వీడేమో కాలేజ్కి వెళ్తున్నాడు. అంతా మారిపోయిందో అసలు ప్రపంచం. వీడియోస్ కూడా భలే తీస్తున్నాడు కదా. వీడియోలు బడే తీస్తున్నాడు. మీకు తెలుసా నితిక్ ఏం చేశాడంటే మన ఇంటి ఇంటీరియర్స్ అన్ని వీడియో తీసుకున్నాడు. రేపు వాళ్ళ ఛానల్ ఉంది కదా, ఫుడ్ #లైఫ్, దాంట్లో అప్లోడ్ చేస్తాడట. వావ్. సో రేపు ఇంపార్టెంట్ ఏంటంటే అందరికి రేపు మన ఇల్లు వీడియో అందరికి చూడడానికి. అది కాకుండా మంచి పులిహార చక్కెర పొంగలి చేసుకుని పొద్దునే దేవుడు పూజ అరగింపు పెట్టుకుని తిందాం. రేపు సాయంకాలం గుడికి వెళ్దాం. సాయంత్రం గుడికి వెళ్దాం. ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్ రిజల్ట్స్ కూడా చూద్దాం రేపు. మనుషులు ఎంత మారిపోయారో. చిన్నప్పుడు ఉన్న ఫోటోలు అన్ని చూసామంటే చాలా బాగుంది. ఇల్లు కూడా అప్పుడు ఖాళీ ఇల్లు కదా, ఇంట్లో ఇప్పుడు సామాన్లు అన్ని నిండిపోయా. పూజారి గారు చూడు ఎంత బాగా చేస్తాడు ఆయన పూజ. డెకరేషన్ చూడండి. అదే ఇక్కడ కర్ణాటకలో చాలా బాగా చేస్తారు డెకరేషన్. పూజారి గారు మంచి ఉచ్చారణతో అప్పుడు చేసిన పూజ అది చాలా బాగా జరిగింది. ఇంతే ఇన్ని సంవత్సరాలు అంతా ఎలా వెళ్ళిపోయాయి, కానీ మనం ఎంత బాధ్యతలు ఉన్నా కూడా ఆనందంగా చేసుకుంటూ పోయాం. అంతే, అదే ఉండాలి లైఫ్ లో. ఎవరైనా చేసేది ఏంటంటే బాధ్యతలు నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకుని చేసుకోవడము, ఆనందంగా ఉండడం, ఇంట్లో సామాన్లు ఒక్కొక్కటి నెమ్మదిగా కొనుక్కుని ఇల్లుని ఇంప్రూవ్ చేసుకోవడం. అదే ప్రతి వాళ్ళు చేసే కర్తవ్యం. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పిల్లలు చదువుకుని ఇద్దరు ఉద్యోగాలు సెటిల్ అయిన తర్వాత వాళ్ళు పెళ్లిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ ఇల్లు కొనుక్కోవడం, వాళ్ళ గృహప్రవేశం. అదే కాలచక్రం. అదే లైఫ్ ఈజ్ ఏ ఫుల్ ఆఫ్ సర్కిల్. రేపు మీరు తప్పకుండా మా ఇంటి గ్లిమ్స్ ఫుడ్ #లైఫ్ ఛానల్లో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరేమో లైఫ్ స్టార్ట్అప్ at 50. See you in the next video.